कैसे हुआ हुआ ये हंगामा कैसे हुआ। హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, డెమో తెచ్చిస్తున్నారు కదా, మనం కూడా ఈ విధంగా డ్యూయల్ రోల్ చాలా ఈజీగా సింపుల్గా ఎలా ఎడిట్ చేయాలో ఇన్షాట్ యాప్లో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మీకు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, నా వీడియోస్కి లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో స్క్రిప్ట్ చేయకుండా ఆఖరి వరకు చూడండి. వీడియో ఎలా చేయాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక ఆ వీడియోలోకి వెళ్దాం. మనం రికార్డింగ్ చేసిన వీడియోని సెలెక్ట్ చేసుకునేసి కింద టిక్ మార్క్ పైన ట్యాప్ చేస్తే టైమ్ లైన్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ వాటర్ మార్క్ లోగో ఉంది కదా, దానిపైన టచ్ చేసి ఫ్రీ రిమూవ్ పైన టచ్ చేసి రిమూవ్ చేసుకోవాలి వాటర్ మార్క్ని. నెక్స్ట్ వచ్చేసి ఈ వీడియోని ఫుల్ స్క్రీన్ చేసుకోవాలి. ఫుల్ స్క్రీన్ చేసుకొని ఒకసారి వీడియోని ప్లేస్ చేసి చూసుకుందాం. మనము ఇక్కడ వచ్చి ఒక 10 సెకండ్లు కూర్చొనేసి రికార్డింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ అక్కడి నుంచి లేచి వచ్చి అమ్రాలాని తీసుకెళ్ళేసి ఇటువైపు ఆపోజిట్ వైపు కూర్చొనేసి అతనికి గొడుగు పడుతున్నట్టు మనం యాక్టింగ్ చేసి రికార్డింగ్ చేసుకోవాలి. వీడియో ప్లే చేసి మొదట మనం ఖాళీ ప్లేస్లో ఒక 5 సెకండ్స్ రికార్డింగ్ చేసుకున్నాం కదా, అతను ఎంటర్ అయ్యే ముందు అక్కడి వరకు మనము ఖాళీ ప్లేస్ని స్ప్లిట్ చేసుకోవాలి. నెక్స్ట్ పైన కొద్దిగా స్క్రోల్ చేస్తే స్ప్లిట్ అనే ఆప్షన్ వస్తుంది. దానిపైన క్లిక్ చేస్తే ఎక్స్ట్రా వీడియో లేయర్లో కన్వర్ట్ అవుతుంది. దాన్ని ఫ్రంట్కి జరుపుకోవాలి ఫింగర్ తోటి. నెక్స్ట్ వీడియోని ప్లే చేసి మనం అక్కడ వచ్చి కూర్చుంటాం కదా, అక్కడ వరకు ఉంచుకొనేసి నెక్స్ట్ ఆ పార్ట్ని స్ప్లిట్ చేసేయాలి. నెక్స్ట్ స్టార్టింగ్ పొజిషన్కి వచ్చేసి మనము అక్కడ వచ్చి కూర్చుంటాం కదా, అక్కడికి స్ప్లిట్ చేసుకోవాలి. నెక్స్ట్ పైన కొద్దిగా స్క్రోల్ చేస్తే మాస్క్ అనే ఆప్షన్ వస్తుంది. దానిపైన క్లిక్ చేయాలి. మొదటి దాన్ని సెలెక్ట్ చేసుకునేసి అతను కూర్చుంటున్నాడు కదా, అక్కడి వరకు మనం క్రాపింగ్ చేసుకోవాలి ఫింగర్ తోటి. నెక్స్ట్ టిక్ మార్క్ పైన ట్యాప్ చేసి బ్యాక్ వచ్చేసేయాలి. నెక్స్ట్ రెండో స్ప్లిట్ ఉంది కదా, దానిపైన టచ్ చేసి మాస్కింగ్లోకి వెళ్ళేసి రౌండ్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకునేసి కరెక్ట్గా అతను కూర్చున్నాడు కదా, అక్కడ వరకే మనము క్రాపింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ టిక్ మార్క్ పైన ట్యాప్ చేసి బ్యాక్ వచ్చేసేయాలి. తర్వాత థర్డ్ క్లిప్ని పైకి తీసుకురావాలి. సెంటర్లో కొద్దిగా ఎక్స్ట్రా పార్ట్ ఉంది కదా, అక్కడి నుంచి లేచి వెళ్ళి గొడుగు తీసుకొస్తాడు కదా, ఆ ఎక్స్ట్రా పార్ట్ని స్ప్లిట్ చేసి డిలీట్ చేసేయాలి. ఇప్పుడు రెండు కరెక్ట్గా అడ్జస్ట్మెంటు మనం చేసుకోవాలి. చేసుకునేసి ఇప్పుడు ఒకసారి ఈ వీడియోని ప్లే చేసి చూద్దాం. ఫ్రెండ్స్, వీడియో అయితే చూశారు కదా, డబుల్ రోల్ వీడియో ఎలా ఎడిటింగ్ చేయాలో. ఫ్రెండ్స్, నా ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఆల్ పైన క్లిక్ చేయండి. నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్కి లైక్ చేయండి, షేర్ చేయండి.